పెట్రోల్ డీజిల్ గురించి ఇక భయం లేదు. ఎందుకంటే మన మిత్రదేశమైనటువంటి రష్యా అభయం ఇచ్చింది. మొన్ననే అమెరికా ఒత్తిడితో రష్యా ఆయిల్ తగ్గుతుందంటే నేను అప్పుడే చెప్పాను, తగ్గించట్లేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. కేవలం అమెరికా ఆగ్రహంతో ఆంక్షలకి భయపడి రిలయన్సు, నయారా లాంటి సంస్థలు, అంటే ప్రైవేటు సంస్థలు ఆపినయ్యి ఉత్పత్తి. ఎందుకంటే వాళ్ళు ఆ ఆయిల్ తీసుకెళ్ళి విదేశాల్లో అమ్మితే వచ్చే డబ్బులు డాలర్లలో వస్తాయి. ఆ డాలర్లు అక్కడ అమెరికన్ బ్యాంకులకు సంబంధించిన యాక్టివిటీలో ఉంటాయి. అక్కడ బ్లాక్ చేసేస్తుంది అమెరికా. అంటే వీళ్ళు అమ్మినాక కూడా వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావు. కాబట్టి సదరు సంస్థలు ఆగిపోయాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ దర్జాగా కొంటున్నాయి, కొనసాగిస్తూనే ఉన్నాయి. మనకి యాంటీ మోడీ శక్తులు హైలైట్ చేసుకొచ్చింది ఏంటంటే కొనుగోలు తగ్గింది కదా అని. కొనుగోలు తగ్గింది. ఇదివరకు ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు ఇద్దరూ కొనేవాళ్ళు. ప్రైవేట్ సంస్థలు కొనకపోవడం వల్ల తగ్గిందని చూపెట్టి ప్రభుత్వం కూడా కొనలేదు, భయపడిపోతున్నారు అన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. కానీ అది లేదు. ఇప్పుడు రష్యా తాజాగా హార్ముజ్ జలసంధి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ని భారత్, చైనాలకి మేము ఇస్తాం, ముడిసరుకు ఇస్తామని తేల్చి చెప్పింది. తద్వారా అయితే ఇప్పుడు మేబీ డిస్కౌంట్ ఉండకపోవచ్చు, ఇంతవరకు ఉన్నటువంటి డిస్కౌంట్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడైతే కనుక కథ పతాక స్థాయి, ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు, సింపుల్గా నడిచిపోతుంది. ఆయిల్ క్రైసిస్ ఇండియాకి లేనట్టే. ఆయిల్ని అడ్డుపెట్టి ధరలు పెంచాలనుకునేవాళ్ళు, ఆయిల్ని అడ్డుపెట్టి మోడీని తిట్టాలనుకునేవాళ్ళు, ఆయిల్ని అడ్డుపెట్టుకుని భారతదేశం ఏదో అయిపోతుంది అన్నప్పుడు ఒక భయాందోళనలు కల్పించి ఏదేదో విచిత్ర ప్రచారాలు చేసే వాళ్ళకి ఇక పాపం పెద్ద దెబ్బే.